అందరికీ నమస్కారం. సో నిన్న ఫోన్ చేసి ఇలాగా చాయ్ బిస్కెట్ మన వాళ్ళందరూ రావాలి అది ఇది అని అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే ఎల్లుండు ఫిబ్రవరి 19కి నేను సుహాసు ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ ఎవర్ వీడియో రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయినట్టు. సో మా జర్నీ అలా స్టార్ట్ అయ్యి జస్ట్ లైక్ ఫేస్బుక్లో పరిచయం అయ్యి తన వీడియోస్ నాకు నచ్చి నాకు ఒక యాక్టర్ కావాలి అని చెప్పి నేను ఎత్తుక్కుంటూ అలా స్టార్ట్ చేసాము. ఇద్దరం మెసేజ్లు పెట్టుకొని ఓకే మన ఇద్దరం కెరీర్ స్టార్ట్ చేద్దాందా అని చెప్పి స్టార్ట్ చేసాము. చాయ్ బిస్కెట్లో అలా ఒక ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. సో 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్లో సినిమాలు చేసాము. ఒక ఒక హిట్ చూసేసి ఫ్లాప్లో చూసేసి ఇప్పుడు కొత్తగా అదొక ఎక్స్పీరియన్స్ అన్నది ఇప్పుడు ఒక మొత్తం ఒక లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాం ఇప్పుడు. సో బట్ వీడిని చూస్తుంటే మాత్రం ఇన్ని రోజుల తర్వాత సుహాస్ సినిమా మళ్ళీ ఇలా నుంచొని చూస్తుంటే ప్రతిసారి ప్రతి ఈవెంట్లో వాడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను చూస్తూ ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఆ జుట్టు ఏంటి, ఆ కళ్ళేంటి అలా అయిపోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఆ తమిళ్ మూవీ కోసం అని చెప్పేసి సముద్రంలో ఒక 40 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాడు ఎండలో. ఆ చేసి అయ్యో బిడ్డ ఏంటి పాడైపోతున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఒక కళ్ళజోళ్ళు పెట్టి కవర్ చేస్తున్నాడు. ఈరోజు కళ్ళజోడు కూడా పెట్టలేదు. బట్ ఆ కష్టం ఏంటో తెలుసు. వాడు కళ్ళజోడు పెట్టుకోవడం ఆయనకు కూడా కష్టం ఉంది. అదంతా పర్సనల్గా తెలిసిన వాడిని. సో వీడి స్టోరీ సెలక్షన్లో కూడా నాకు కనిపించే క్యూట్నెస్ ఏంటి అని అంటే ఎప్పుడు ఓకే ఈ డైరెక్టర్ వస్తే ఇలాగా ఈ కాంబినేషన్లో అసలు జీరో నాలెడ్జ్. అరే నేను ఎందుకో నెరేషన్ ఎంజాయ్ చేశా, నా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న ఒక జెన్యూన్ మైండ్ సెట్తోనే చేస్తాడు సినిమాలు. అంతకు మించి తప్ప ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయడు. ఆ జెన్యూనిటీయే ఇన్ని రోజులు చాలా వెరైటీ కథలు వాడి ద్వారా మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. సో జస్ట్ లైక్ హే భగవాన్ అని దేవుడిని నమ్మాల్సిన సినిమా లేదురా నేను నమ్ముకో నువ్వు బలవంతుడు అని చెప్పి లాస్ట్లో టైటిల్ మార్చి హే బలవంత్ చేశారు. సో అండ్ డైరెక్టర్ గోపి అన్న, సో నా కలర్ ఫోటోకి జస్ట్ లైక్ కో డైరెక్టర్, నా ఫస్ట్ సినిమా కో డైరెక్టర్. ఏమీ తెలీదు, యూట్యూబ్ వీడియోలు చేసుకునేవాళ్ళం, ఏం చేయాలో కూడా తెలీదు. జీరో నాలెడ్జ్తో వెళ్తే పక్క నుండి ఇదిగో షెడ్యూల్ ఇలా వేయాలి, ఇదిగో ఇలా కాదు, రోజుకి 10 సీన్లు చేస్తా, ఇది యూట్యూబ్ కాదు, అటు ఇటు కెమెరా పెట్టుకొని చేయడానికి, ఆగు చెప్తా అని చెప్పి మొత్తం కేర్ తీసుకొని మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉండి నడిపించాడు గోపి అన్న. అండ్ ఇప్పుడు ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందన్న. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా అందరూ కూడా ఈ టీంలో చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. జస్ట్ లైక్ అంబాజీపేట టైంలో లాస్ట్ షెడ్యూల్ అప్పుడు నేను రాసుకుందాం అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళి ఆ మానిటర్ పక్కన కూర్చొని ఒక 2-3 సీన్లు పర్ఫార్మెన్స్ చూసి అబ్బో మామూలుగా లేదు ఇక్కడ విషయం, ఈవిడేదో తీసేస్తున్నారు అన్న లెవెల్లో చూశాను. అండ్ మొన్న లిటిల్ హార్ట్స్ వచ్చినప్పుడు కానీ జస్ట్ లైక్ సేమ్ లైక్ మీకు ఆ రోజు మెసేజ్ కూడా పెట్టా, ఒక ఫ్యామిలీ మెంబర్ ఫీల్, అరే మన మధ్య ఉన్న ఒక అమ్మాయి కొట్టేస్తుంది అని చెప్పి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాచులేషన్స్. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రవంతి గారు మా ముఖ చిత్రంలో అప్పుడు చేశారు యాక్టింగ్, ఫస్ట్ టైం అలాగ యాక్టర్గా రావాలి అది అని చెప్పి మాట్లాడుకున్నాము. సో ఇలాగా మొత్తం చాలామంది టీం. అండ్ నా ఫేవరెట్ వివేక్ సాగర్ గారు, వీళ్ళందరూ ఇంతమంది కలిసి చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. డిఓపికి, ఎడిటర్, మీ అందరికీ. సో కనిపించేస్తుంది సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని, ఫన్ ఉండబోతుంది అని చెప్పి. ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా వెయిటింగ్ చూడడానికి, ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పి. కొడతావు, కంగారు పడకు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంటే మీరు అన్నదాన్ని బట్టి మీరు ఇంకా సినిమా చూడలేదని అనిపిస్తుంది, కరెక్టేనా? అంటే ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ అన్ని విన్నాను నేను. తెలుసా బిజినెస్? అదే అండి, ఒక ఫ్రెండ్ గా వాడు నాకు చెప్పాడు, ఒక ఫ్రెండ్ గా నేను చెప్పకూడదు అంతే. ఓకే, పని చేద్దామా? మీరు ఎలాగో బిజినెస్ ఏంటో లీక్ చేయరు కాబట్టి ఇప్పుడు మామూలుగా సందీప్ కిషన్ గారే లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు. సక్సెస్ఫుల్ హీరో, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, వివాహ భోజనంబు. అలాగా 10 ఇయర్స్గా తెలిసిన సుహాస్ గారికి ఒకవేళ ఏదైనా బిజినెస్ సజెషన్ ఇవ్వాలి అని అంటే సందీప్ రాజ్ గారు ఏ బిజినెస్ సజెస్ట్ చేస్తారు? వీడు యాక్చువల్లీ మంచి టిఫిన్ సెంటర్ పెడితే బెటర్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టిఫిన్ సెంటర్ పెట్టి వీడు టేస్ట్ చేసి ఇవి హిట్ అవుతాయి అంత వస్తే యాక్చువల్లీ బాగా సక్సెస్. అంటే ఆయన వండాలా లేకపోతే అక్కర్లేదు, జస్ట్ బిజినెస్ పెట్టి డబ్బులు పెట్టి పని చేయించే వాళ్ళతో చేపిస్తే చాలు.
అన్న సో ఆయన తన taste అంటే బాగా ఫుడ్ చెప్తారు. సజెషన్స్ మేము అందరం తన్ని గట్టిగా నమ్ముతాం. ఓ. నువ్వు ఆర్డర్ పెడుతున్నావు అంటే ఈ పూట మేము కడుపు నిండా తినేసి వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఫుడ్ విషయంలో బాబుకి పట్టు చాలా ఉంది. ఫుడ్ విషయంలో ఆయన ఫుడ్ టేస్ట్ బిజినెస్ బాగుంటుంది. యా. సో స్క్రిప్ట్ విషయంలోనే కాదు ఫుడ్ విషయంలో కూడా ఆయన టేస్ట్ సూపర్ అనమాట. సో మీరు ఏదైనా మంచి టిఫిన్ సెంటర్ పెట్టొచ్చు అని ఆయన అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అండి.